ఈ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళి వినూత్న కార్యక్రమం చేపట్టారు. డిఎస్సీ అభ్యర్థుల ఇంటికి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో విజయనగరం జిల్లాలో 5వ ర్యాంకు సాధించిన రాజాంకు చెందిన ఆసెపు లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లి ఎంపిక ప్రక్రియ ఎలా జరిగిందనే విషయంపై మాట్లాడారు. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను సార్ డిఎస్సీ గురించి. ఇప్పుడు 2019 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. 20లో వేస్తారు అనేసి అన్నారు కానీ వేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ అలాగా టెట్ మాత్రమే వేసేది సార్. అది అయిన తర్వాత కొన్ని వేస్తారు అనేసి ఎలా చూసాం కానీ వేయలేదు. మట్టుగా నోటిఫికేషన్ పడింది. ఇదే లాస్ట్ అనేసి మా ఇంటి పరిస్థితులు బట్టి ఇదే లాస్ట్ అనుకొని నేను చదివాను సార్. కష్టపడి చదివాను. నాకు ఇందులో 85 మార్కులతో జిల్లా 5th ర్యాంక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. ఎక్కడ జాయిన్ అయ్యామ్మా? జెడ్పీహెచ్ఎస్. డిఎస్సీని మంత్రి నారా లోకేష్ ఎంతో పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు అండగా నిలిచారని ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రతిభ, శ్రమ, పట్టుదలతో డిఎస్సీ ఉద్యోగాలు సాధించుకున్నామని, తమ విజయాన్ని వైసీపీ నేతలు రాజకీయ స్వార్థం కోసం దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పుడు 2019 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. 20లో వేస్తారు అనేసి అన్నారు కానీ వేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ అలాగా టెట్ మాత్రమే వేసేది సార్. అది అయిన తర్వాత కొన్ని వేస్తారు అనేసి ఎలా చూసాం కానీ వేయలేదు. మట్టుగా నోటిఫికేషన్ పడింది. ఇదే లాస్ట్ అనేసి మా ఇంటి పరిస్థితులు బట్టి ఇదే లాస్ట్ అనుకొని నేను